హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ముందుగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ గురించి ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఫస్ట్ వచ్చేసరికి ఆరావళి చూద్దాం. తర్వాత వింధ్య సాత్పురా రేంజ్, వెస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి. వీటి గురించి చూద్దాం ఒక్కొక్కటి. ముందుగా మనకి ఈ పీఠభూమి అనేది ఎలా ఏర్పడింది, మళ్ళీ తర్వాత హిమాలయాస్ ఎలా ఏర్పడ్డాయి అన్న దాని గురించి చిన్న ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇక్కడ ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన ఖండాలుగా ఏర్పడిందనమాట. ఇలా ఏర్పడిన ప్రధాన ఖండాల్లో ఉత్తర భాగం వచ్చేసరికి లారేషియా, మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి గోండ్వానా ల్యాండ్. మనకి గోండ్వానా ల్యాండ్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, అరేబియా, ఇండియా, అట్లాంటికా, ఆస్ట్రేలియా, ఈ పార్ట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇవి కాలక్రమేణా కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత అవి విడిపోతాయి. అవి ఎలా విడిపోతాయి అనే దాని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇది మనకి ఇలా విడిపోతుందండి. ఇలా విడిపోయిన మన ఇండియన్ ప్లాట్యూ అనేది యురేషియా అనే ప్లాట్యూతో ఢీకొట్టిందండి. ఢీకొట్టిన తర్వాత ఏమవుతుందంటే స్ట్రెస్ ఏర్పడుతుంది. మనం ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు. ఢీకొట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల ఒత్తిడికి మనకి ముడతలు అనేది ఫామ్ అవుతాయి. ముడతలు ఏర్పడడం వల్ల మనకి ఇక్కడ హిమాలయాస్ అనేది ఏర్పడ్డాయి. ఓకేనా. అలా మనకి అతి పురాతనమైన పర్వతాలు వచ్చేసరికి ఆరావళి పర్వతాలు, నవీన వచ్చేసరికి నవీన ముడత పర్వతాలు అంటే హిమాలయాలు. ఓకేనా. దీంట్లో మనం ఆరావళి శ్రేణి గురించి చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఆరావళి గురించి చూద్దాం. ముందుగా వచ్చేసరికి ఈ ఆరావళి అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఢిల్లీ నుంచి హర్యానా మీదుగా రాజస్థాన్, అలాగే గుజరాత్లోని ఈ ప్లేస్ పేరు పాలాంతపూర్. ఓకేనా. ఇది పాలాంతపూర్. ఓకేనా. దీంట్లో వచ్చేసరికి మనకి ఎత్తైన శిఖరం వచ్చేసరికి గురు శిఖర్. దీనిలో మనకి ఎత్తైన శిఖరం వచ్చేసరికి గురు శిఖర్. దీని హైట్ వచ్చేసరికి 702 మీటర్స్. ఇక్కడ వచ్చిన ఇంకా వేసు వేడితో వచ్చేసరికి మౌంట్ బు. ఓకేనా. మనకి ఆరావళి శ్రేణిలో అతి పురాతనమైన ముడత పర్వాలు ఏంటంటే ఆరావళి అండి. నవీనమైన ముడత పర్వతాలు అంటే మనకి హిమాలయాస్ వస్తాయి. నెక్స్ట్ మనం దీనిలో వింధ్య రేంజ్ చూద్దామండి. వింధ్య పర్వతాలు వచ్చేసరికి మనకి గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యప్రదేశ్ నుండి మనకి ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి వెళ్తుందండి. ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఇది వెళ్తుంది. ఇది మనకి వింధ్య రేంజ్. నెక్స్ట్ మనకి సాత్పురా రేంజ్ చూద్దామండి. అంతే, సాత్పురా కూడా మనకి గుజరాత్లో స్టార్ట్ అవుతుందండి. గుజరాత్లో స్టార్ట్ అయ్యి మధ్యప్రదేశ్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఇలా బార్డర్ గుండా ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుందండి. 200 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి
మనకి ఇలా ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మైకార్ హిల్స్ అనేది ఉంటుంది. మైకార్ హిల్స్ని టచ్ అవుతుంది. ఓకేనా, మైకార్ హిల్స్ని టచ్ అవుతుంది. మనకి ఈ పర్వతాలు అనేది పడమర నుంచి తూర్పుకు సైడ్ ఉంటాయండి. కాకపోతే ల్యాండ్ ఎలివేషన్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంటుందండి. సేమ్ వింధ్య పర్వతాలు కూడా ల్యాండ్ ఎలివేషన్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంటుంది. ఈ ల్యాండ్ ఎలివేషన్ అనేది మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉండడం వల్లనే ఇక్కడ మనకి ఒక రివర్ ఫ్లో అవుతుందండి. ఆ రివర్ పేరే నర్మదా. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంకో రివర్ అనేది ఫ్లో అవుతుందండి. ఈ రివర్ పేరు తపతి. ఓకేనా, మనకి ల్యాండ్ ఎలివేషన్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉన్నది కాబట్టి ఈ రివర్స్ కూడా మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయండి. ఓకేనా, దీనిలో వచ్చేసరికి మనకు సాత్పురా అంటున్నాం కదా. సాత్పురా అంటే సాత్ అంటే 7, పురా అంటే వరుసలు అంటే 7 వరుసలు కలిగినది అని అర్థం. దీనిలో మనకి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి ధూప్ఘర్. ఓకేనా, దీనిలో మనకి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి ధూప్ఘర్ 1350 మీటర్స్ ఉంటుంది. అదే మనకి వింధ్యాలో వచ్చేసరికి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి కోలుమార్ 752 మీటర్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దక్కన్ ప్లాట్యూ చూద్దామండి. మనం ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం. పీఠభూములు అనేది ద్వీపకల్పం అని మనం ఎందుకు అంటామంటే అసలు మీనింగ్ ఏంటంటే ల్యాండ్ అనేది ఇలా ల్యాండ్ అనుకోండి. ఇది ఇలా 3 వైపులా వాటర్ ఉంటే దీన్ని మనం ద్వీపకల్పం అంటారు. ఓకేనా, మనకు వచ్చేసరికి ఇటు సైడ్ మనకి అరేబియా సీ ఉంటుంది, ఇక్కడ బంగాళాఖాతం ఉంటుంది, కింద మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది. ఓకేనా, కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ద్వీపకల్ప పీఠభూమి అనేది దీని సరిహద్దు చూస్తే మనం ఇక్కడ మనకి ఉత్తర మైదానాల నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందండి. ఉత్తర మైదానాల ఎండింగ్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఈ పీఠభూమిని అనేది 2 విధాలుగా మనం డివైడ్ చేశారండి. ఒకటి వచ్చేసరికి మాల్వా ప్లాట్యూ అంటే మనకి ఇదంతా వస్తుందండి. ఏరియా అంతా మాల్వా ప్లాట్యూ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి దక్కన్ ప్లాట్యూ వస్తుంది. ఓకేనా, ఈ మాల్వా ప్లాట్యూలో వచ్చేసరికి ఏమేమి ఉంటాయని చూద్దాం, వాటి పేర్లు చూద్దాం. గుజరాత్లో వచ్చేసరికి మాల్వా పీఠభూమిని ఖతియావాడ్ అంటారు. ఓకేనా, ఖతియావాడ్ పీఠభూమి అంటారు. గుజరాత్కి సౌత్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఖతియావాడ్ పీఠభూమి అంటారు. అదే నార్త్ డైరెక్షన్లో ఉన్నదాన్ని గిర్నార్ పీఠభూమి అంటారు. నెక్స్ట్ ఇదే మాల్వా పీఠభూమిని గుజరాత్లో భోరట్ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లో వచ్చేసరికి మధ్య మహాభారత్ అంటారు. ఛత్తీస్గఢ్ వచ్చేసరికి బస్తర్ పీఠభూమి అంటారు. ఛత్తీస్గఢ్ ఇక్కడ బస్తర్ పీఠభూమి ఉంటుంది. ఇది చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్ పీఠభూమి అనేది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ బీహార్ ఈ 3 సరిహద్దులో ఉండేదే మనకి చోటా నాగపూర్ పీఠభూమి. అలానే వచ్చేసరికి ఇక్కడ మనం మేఘాలయలో షీలాంగ్ పీఠభూమి అనేది ఉంటుంది. షీలాంగ్ పీఠభూమి ఉంటుంది. ఈ షీలాంగ్ పీఠభూమికి చోటా నాగపూర్ పీఠభూమికి మధ్యలో మనకి గంగా నది అనేది ప్రవహిస్తుంది. అలా గంగా నది ప్రవహించడం వలన ఇక్కడ ఏర్పడిన గ్యాప్నే మాల్డా గ్యాప్ అంటారు. ఓకేనా, మాల్డా గ్యాప్ అంటారు. దక్కన్ పీఠభూమి వచ్చేసరికి మనకి త్రిభుజ ఆకారంలో ఉంటుందండి. ఫస్ట్ ఆకారం ఇంపార్టెంట్. ఏ ఆకారంలో ఉంటుందంటే
త్రిభుజ ఆకారంలో ఉంటుంది. త్రిభుజ ఆకారంలో ఉంటుంది. మనకనేది ఇది 3 టైప్స్గా ఉంటుంది. మహారాష్ట్ర పీఠభూమి అని, కర్ణాటక పీఠభూమి అని, తెలంగాణ పీఠభూమి అని 3 రకాలుగా డివైడ్ చేస్తారు దక్కన్ పీఠభూమి అని. మన కర్ణాటకలో కరునాడ్ అంటే ఎత్తైన ప్రదేశం అండి. ఓకేనా, కరునాడ్ అంటే ఎత్తైన ప్రదేశం. కర్ణాటకలో పీఠభూమిలో ఎత్తైన భాగాన్ని అంటే మనకు సమతలంగా ఉంటుంది కదండి, ఇలా ఎత్తైన భాగాన్ని వచ్చేసరికి మల్నాడ్ అంటారు. మల్నాడ్ పీఠభూమి అని. ఇలా సమతలంగా ఉన్న పీఠభూమిని వచ్చేసరికి మైదాన్ పీఠభూమి అంటారు. మైదాన్ పీఠభూమి అంటారు. దక్కన్ పీఠభూమికి సరిహద్దులు చూసుకున్నామండి. ముందు సరిహద్దులు వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి సాత్పురా రేంజ్ ఉంటుంది. సౌత్ వచ్చేసరికి కన్యాకుమారి, మనకి ఈస్ట్ వైపు వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ వైపు వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకేనా, ఇవనేది బౌండరీ లైన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోనే సాత్పురాకు కూడా కొన్ని బౌండరీ లైన్స్ ఉంటాయండి. సాత్పురా రేంజ్కి కూడా కొన్ని బౌండరీ లైన్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి ఈస్ట్ వచ్చేసరికి మైకాల్, నార్త్ వచ్చేసరికి మహాదేవ పర్వతాలు, మనకి వెస్ట్ వచ్చేసరికి రాజ్పిప్లా కొండలు, అదే మనకి సౌత్ వచ్చేసరికి గర్వియల్ ఘర్ అనేవి సాత్పురాకి సరిహద్దులండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం తూర్పు కనుమల గురించి చూద్దాం. అసలు కనుమ అంటే ఏంటంటే 2 పర్వతాల మధ్య సహజ రహదారినే కనుమ అని అంటామండి మనం. దేశంలో అతి ఎత్తైన ప్రాంతంలో ఉన్న కనుమ వచ్చేసరికి కార్దుంగ్లా, అది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. కార్దుంగ్లా. మనం ఇప్పుడు తూర్పు కనుమల గురించి చూస్తే, తూర్పు కనుమలు అనేది మనకి ఒడిషా నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంటాయండి. ఓకేనా, అదే మనం వెస్టర్న్ ఘాట్స్ చూస్తే మనకి గుజరాత్లో నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంతవరకు విస్తరించి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ పర్వతాలు అనేది మనకి తూర్పు కనుమలు అనేది డిస్కంటిన్యూట్గా ఉంటుంది. మనకి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి కంటిన్యూస్గా ఉంటుంది. అది కాకపోతే మనకి ఇది అనేది నార్త్ నుంచి సౌత్ వచ్చేసరికి దాని వెడల్పు అనేది పెరుగుతూ వస్తుంది, ఇంక్రీజింగ్ ఉంటుంది. మనకి ఈస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళేసరికి దాని అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి తూర్పు కనుమలు అనేది డిస్కంటిన్యూస్గా ఉంటాయి. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ కొన్ని రివర్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. రివర్స్ అనేది మనకి తూర్పు సైడ్ ఎందుకు ఫ్లో అవుతుందంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేది తూర్పు సైడ్న వాలుగా ఉంటాయండి. కొంచెం అలా వాలుగా ఉండడం వల్ల మనకి రివర్స్ అనేది తూర్పు సైడ్న ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో వచ్చేసరికి ముందుగా మహానది అనేది మనకి ఒరిస్సా దగ్గర తూర్పు కనుమలను కట్ చేస్తుంది. నెక్స్ట్ గోదావరి వచ్చేసరికి మనకి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ అక్కడ మనకి కట్ చేస్తూ వస్తుంది. తెలంగాణలోనే మళ్ళీ మనకి కృష్ణా కూడా ఫ్లో అవుతూ తెలంగాణ, గుంటూరు ఆ బోర్డర్ గుండా వెళ్తుందండి. నెక్స్ట్ పెన్నా రివర్, నెక్స్ట్ కావేరి, అవి అనేది మనకి తూర్పు కనుమలను కట్ చేస్తూ ఉంటుంది. అందువలన ఈ డిస్కంటిన్యూట్గా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ తూర్పు కనుమలలోనే దక్షిణాన ఉన్నదాన్ని, తమిళనాడు ఉన్నదాన్ని, దీన్ని దక్షిణ కనుమ అని, ఏపీ ఈ బోర్డర్ వరకు వచ్చేసి దీన్ని కడపటి కనుమలని, ఇలా తూర్పున లేదా ఉత్తరాన ఉన్నదాన్ని ఉత్తర కనుమలని అంటారు.
నెక్స్ట్ పశ్చిమ కనుమల్లోకి వచ్చేసరికి ఇది మహారాష్ట్రలోని మహారాష్ట్ర నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో మహారాష్ట్రలో వచ్చేసరికి మహారాష్ట్రలో సహ్యాద్రి అంటారు. మళ్ళీ మనకి కర్ణాటక వచ్చేసరికి బాబా బుడాన్, కేరళ వచ్చేసరికి అన్నామలై అంటారు. మనకి ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు మనకి ఒక చోట మీట్ అవుతాయండి. ఆ మీట్ అయ్యే ప్రాంతాన్ని కడలూరు అంటారు. మనకి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఇక్కడ మీట్ అయిన ఈ ప్రాంతాన్ని నీలగిరి అంటారు. నీలగిరిలో వచ్చేసరికి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి దొడబెట్ట 2637 మీటర్స్ ఉంటుందండి. నెక్స్ట్ తూర్పు కనుమల్లో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి జిందగడ 1690 మీటర్లు ఉంటుంది. అదే వచ్చేసరికి మనకి వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసరికి అనైముడి దగ్గర మనకి 2695 ఉంటుంది. కాబట్టి మనకి దక్కన్ ప్లాటీలో హైయెస్ట్ పీఠభూమి ఏంటంటే అనైముడి గుర్తుపెట్టుకోవాలండి. ఇది మన దక్కన్ ప్లాటీలోనే హైయెస్ట్ పీఠభూమి ఏంటంటే హైయెస్ట్ శిఖరం ఏంటంటే దక్కన్ పీఠభూమిలో హైయెస్ట్ శిఖరం ఏంటంటే అనైముడి అండి. 2695 ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత వచ్చేసరికి మనకి దొడబెట్ట వస్తుందండి. 2637 దొడబెట్ట వస్తుంది. నీలగిరిలో హైయెస్ట్ పీక్ అంటేనేందో దొడబెట్ట పెట్టండి. అదే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అన్నా అనైముడి పెట్టండి. అది కాకుండా దక్కన్ పీఠభూమిలో హైయెస్ట్ పీక్ అన్నా కూడా మనం అనైముడినే చూజ్ చేసుకోవాలి. అదే తూర్పు కనుమల్లో వచ్చేసరికి జిందగడ గుర్తుపెట్టుకోలే. దీని తర్వాత జిందగడ తర్వాత మనకి అర్మకొండ ఉంటుందండి. అది 1680 మీటర్స్ ఉంటుంది సెకండ్ ప్లేస్లో. ఇది కొంచెం అప్డేట్ చేసుకుని అందరూ. మనకి బిట్స్ అడిగే ఏరియాస్ ఒకసారి చూద్దామండి. ఈ టాపిక్లో మన బిట్స్ ఎలా అడగవచ్చు అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో అతిపెద్ద పీఠభూమి వచ్చేసరికి అరేబియా పీఠభూమి అండి. అదే మన ఇండియాలో వచ్చేసరికి దక్కన్ పీఠభూమి కన్ఫామ్ బిట్ అండి, అదే గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్లో వచ్చేసరికి అరేబియా పీఠభూమి, ఇండియాలో వచ్చేసరికి దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ మనకి ఈ హిమాలయాస్ అనేది ఎందువల్ల ఏర్పడ్డాయి అంటారండి. అది అనేది మనకి లారెన్షియా ప్లాటివ్ అనేది మన ఇండియన్ ప్లాటివ్ అనేది ఇలా ఢీ కొట్టడం వల్ల ఈ రెండింటి మధ్య స్ట్రెస్ ఏర్పడుతుందండి. ఒత్తిడి వల్ల ఏర్పడతాయండి. ఇది మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ బిట్ అండి. ఇది హిమాలయాస్ అనేది ఎందువల్ల ఏర్పడ్డాయి అంటే ఒత్తిడి కారణంగా ఏర్పడతాయండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అది. నెక్స్ట్ మనకి అడగడానికి ఇంకో ప్లేస్ ఏంటంటే దీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం వచ్చేసరికి అనైముడి వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆరావళిలో అరగడానికి ఆస్కారం ఉన్నది ఏంటంటే ఆరావళి అనేది అతి పురాతనమైన ముడత పర్వతాలు. ఫస్ట్ మనకి ఆరావళి పర్వతాలు ఏర్పడతాయండి. ఆ తర్వాత నవీన ముడత పర్వతాలు అంటేనే మనం హిమాలయ చూజ్ చేసుకోవాలి. మనం ఆప్షన్ అనేది క్వశ్చన్లో ఏది ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆరావళిలో వచ్చేసరికి వేసవి విడిది వచ్చేసరికి మౌంట్ అబు అండి. అదే ఎత్తైన శిఖరం అంటే గురు శిఖర్. అదే మనకి సాత్పురా రేంజ్లో అయితేనేదో ధూప్ఘర్, వింధ్యా రేంజ్ వచ్చేసరికి కలనూర్, ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి నేందో ఈస్టర్న్ ఘాట్ జిందగడ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి అనైముడి ఉంటుంది. అదే నీలగిరిలో ఎత్తైన శిఖరం అంటేనేందో దాన్ని తగ్గట్టు మనం పెట్టాలి దొడబెట్ట అని. ఓకేనా. ఇంకా దీంట్లో మనకి ఈ రివర్స్ ఫ్లోయింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం రివర్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాము. రివర్స్ అనేది మనకి ఇక్కడ సాత్పురా రేంజ్ వచ్చేసరికి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఉంటుంది. కాకపోతే ల్యాండ్ స్లైడింగ్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి మనకి రివర్ ఫ్లోయింగ్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతుంది అనేది ఒకటి గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. అందువల్లనే మనకి పర్వతాలు అనేది మనకి ఎటు సైడ్
ల్యాండ్ స్లైడింగ్ ఉంటుందో అటువైపునే మనకి నదులు అనేది ప్రవహించడం జరుగుతుంది. అందు కారణంగానే మనకి ఇక్కడ నర్మదా కానీ తపతి అనేది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు వీటిని. కాబట్టి ఈ టాపిక్లో మీరు కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవడం వల్ల చాలా వరకు మీరు బిట్ మిస్ కాకుండా ఉండడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ అండి.